ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం సత్యజ్ఞానస్వరూపమమలం క్షీరాబ్దిమధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం శంఖం చక్ర పినాకాశభయవరాన్ బిభ్రాణమర్కత్యవిం చిత్రీభూతఫణీంద్రమిందుధవలం లక్ష్మీనృసింహం భజే. సిటీ విజన్ ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారములు. మనకి ఆషాఢమాసము, ఈ ఆషాఢమాసంలో అనేక రకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఆషాఢమాసం మొదలుకొని మనకి కొత్తగా పెళ్ళైనటువంటి జంట ఒక దగ్గరగా ఉండకూడదు, ఎందుకు ఇలాంటి సందేహము ప్రధానంగా వచ్చేది. ఆషాఢమాసంలో వచ్చే ప్రముఖమైనటువంటి పండగలు ఏంటి, ఇలా సందేహాలు అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా తీసుకున్నట్లయితే మనకి ఆషాఢమాసంలో నూతన వధూవరులు ఒకే దగ్గర ఎందుకు ఉండకూడదు అనేది చాలామందికి ఎక్కువగా వస్తున్నటువంటి సందేహము. ఎందుకు అంటే, ఆషాఢమాసంలో నూతన దంపతులు ఒకే దగ్గర ఉన్నట్లయితే వారిద్దరికీ వివాహమైన కొత్తలు కాబట్టి ఇద్దరు ఒకే దగ్గర ఉండి వారి ముఖ్యంగా మనకు వెనకట తీసుకున్నట్లయితే వ్యవసాయ రంగం ప్రధానంగా ఉంది. ఈ తొలకరి వానలు కూడా మనకు ఆషాఢమాసంలోనే పడుతూ ఉంటాయి. అప్పుడే మనము భూమిని చదును చేసుకోవటము, ఇలా చేసుకొని వ్యవసాయానికి అనుకూలంగా ఉండే పనులు ప్రధానంగా మొదలుపెట్టేది ఆషాఢమాసంలోనే. ఈ నూతన వధూవరులు ఒకే దగ్గర ఉన్నట్లయితే ఆ వరుడు ఈ యొక్క వధువు యొక్క వ్యామోహంలో ఉండి ఈ వ్యవసాయ రంగమైనటువంటి పనుల మీద శ్రద్ధ వహించడు. తద్వారా ఆ కుటుంబము లేదు తనతో పండించుకొని అమ్ముకునేటువంటి ధాన్యాలు, ఎవరెవరికైతే ధాన్యాలు చేరతాయో అవన్నీ చేరకుండా రాష్ట్రం కానీ దేశం కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే ఆహార పదార్థాలు లేక ఒక 6 నెలల గ్రాసము లేదా సంవత్సర గ్రాసము కూడాను ఇబ్బందులు పడతాము అన్న ఒక్క ఇదితోటి వీరిద్దరిని దూరంగా ఉంచడం జరుగుతుంది. అది ఒక ప్రధాన కారణం. రెండవ ప్రధాన కారణం ఏంటయ్యా అంటే, వెనకట ఈరోజు మనకి ఆధునీకరణమైనటువంటి వైద్య రంగం ఉంది, వెనకట ఈ ఆధునీకరణమైనటువంటి వైద్య రంగం లేదు. అయితే వీరికి పుట్టబోయే సంతానం వేసవి కాలంలో పుడుతుంది. ఈ ఆషాఢమాసంలో వధూవరులు దగ్గరగా ఉన్నప్పుడు వీరికి పుట్టబోయే సంతానం వేసవి కాలం అవుతుంది. ఈ వేసవి కాలంలో ఇంత ఆధునీకరణమైనటువంటి రవాణా సంస్థ కానీ లేదు వైద్య రంగం కానీ ఏవీ లేకపోవటం వల్ల ఆ పుట్టబోయే శిశువుకి మరియు తల్లికి ఇద్దరికి కూడా ప్రాణాపాయం జరిగే ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు ఈ ఆషాఢమాసాల్లో వధూవరులని ఒకే దగ్గర ఉంచకుండా ఒక్క నెల కనుక జాగ్రత్త పడ్డట్లయితే ఇక మిగతాది మొత్తం కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు అన్న ఒక్క కారణంతో ఈ ఆషాఢ మాసంలో వధూవరులు ఒకే దగ్గర ఉండకూడదు అని పెట్టారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏమవుతుంది అంటే, ఎవరికి వారుగా విడిగా కాపురాలు పెట్టడము, ఉద్యోగరీత్యా విడిగా వేరే దేశాల్లో ఉండడం కానీ, లేదు అంటే వేరే పుట్టిల్లు అత్తిల్లు అనేది లేకుండా విడిగా కాపురంతో ఉండి వారి ఉద్యోగ పనులు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఒకే దగ్గర ఉన్నా కానీ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆధునీకరణమైనటువంటి వైద్య రంగము, రవాణా ఉన్నాయి కాబట్టి మనకి ఎప్పటికప్పుడు కూడా వారి యొక్క వైద్యుల సమక్షంలో మనం ఉంటూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా ఏమీ కాదు. అందులో వ్యవసాయ రంగం కాదు కాబట్టి అటువంటి వారికి ఏమీ కాదు. ఒకవేళ వ్యవసాయ రంగంలోనే ఉన్నటువంటి వారైతే దూరంగానే ఉండడం మంచిది. ఇది ప్రధానమైనటువంటి కారణం. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మనకు ప్రధానంగా వచ్చేటువంటి పండుగలు 2 ఉన్నాయి. ఏమిటంటే అవి మనకి దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది. దక్షిణాయన పుణ్యకాలం మొత్తం కూడాను ఉగ్రదేవతలకి సంబంధమైనటువంటి కాలము. ఈ కాలంలో ఏ దేవతలను పూజించాలో అవన్నీ కూడాను తద్వారా తెలుసుకోవచ్చు ముందుగా. అంతేకాకుండా గురు పౌర్ణమి అంటే మన జాతకరీత్యా గురుడు బలంగా ఉన్నట్లయితే ఏమీ కాదు. ఒకవేళ జాతకరీత్యా గురుడు బలంగా లేకపోతే అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి సమస్యలు ఎక్కువగా తలెత్తకుండా ఉండడానికి ఈ గురు పౌర్ణమి రోజు గురువుల యొక్క సందర్శనము, గురువుల యొక్క నమస్కారములు, వారితో సాన్నిధ్యము చేసుకుంటూ ఈ దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి పారాయణాలు ఇటువంటివన్నీ కూడా ప్రదక్షిణ నమస్కారాలు, అర్చనలు ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే ఆ గురువు యొక్క అనుగ్రహము, గురుగ్రహం యొక్క అనుగ్రహము, దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహము కలిగి మనకి ఈ జాతకరీత్యా తలెత్తే సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ ఆషాఢ మాసం మొత్తం కూడాను మనకి చాలా శుభప్రదంగా ఉంటుంది.
అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన తెలంగాణ పద్ధతుల్లో కనుక లెక్క వేసుకుంటే బోనాలు, ఈ బోనాలు కూడా విశేషమైనవి. ఈ బోనాలు ఎందుకు అంటే ఆయా గ్రామ దేవతల్ని పూజించే పద్ధతి. గ్రామ దేవతల్ని అనేక చోట్ల అనేక రకాలైన గ్రామ దేవతలు ఉన్నారు. ఒక్కొక్క దగ్గర ఒక దగ్గర ఎల్లమ్మ తల్లి, ఓ దగ్గర ముత్యాలమ్మ, ఓ దగ్గర పోలేరమ్మ, ఇలా ఒక్కొక్క పేర్లతోటి ఆయా గ్రామాల్లో ఆయా పేర్లతోటి పిలువబడుతున్న గ్రామ దేవతల్ని ఈ ఆషాఢ మాసంలో మనము పూజించడం జరుగుతుంది. ఎందుకు ఆషాఢ మాసంలోనే అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, తొలకరి వానలు పడి ఉంటాయి. ఈ వెనకటి నుంచి కూడా ఏంటంటే గ్రామాలని ఈ గ్రామదేవత సంరక్షిస్తూ ఉంటుంది. ఈ గ్రామదేవతకు సంరక్షిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజునాడు వచ్చినటువంటి వానలు ఇవన్నీ కూడా మాకు అనుకూలంగా ఉండి మా పంటను సుఖంగా ఉంచాలి, మా గ్రామాన్ని మా యొక్క ఆరోగ్యాలని సుఖంగా ఉంచాలి అని చెప్పేసి గ్రామదేవతకు పూజిస్తారు. ఈ ఆషాఢ మాసంలోనే వాతావరణ మార్పు జరుగుతూ ఉంటుంది. ఈ వాతావరణ మార్పుల్లోనే మనకు అనేక రకాలైన రోగాలు కూడా ప్రబలీకృతం అవుతూ ఉంటాయి. కొన్ని రోగాలకు కొన్ని పేర్లు ఉంటాయి, కొన్ని రోగాలకు పేర్లు కూడా ఉండవు. అటువంటి కాలము ఈ ఆషాఢ మాసము, అటువంటి రోగాలు వచ్చేటువంటి కాలము. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతని పూజించే ఆచారం తెలంగాణలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. తద్వారా ఏంటంటే అనేక రకాల రోగాల నుంచి కూడా మమ్మల్ని విముక్తుల్ని చేసి మా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి మమ్మల్ని చల్లగా కాపాడు అని చెప్పేసి నూతన వధూవరులు కూడాను ఈ గ్రామదేవత ఆశీర్వచనం తీసుకునే వీళ్ళు చక్కగా వృద్ధిలో ఉండాలి అని చెప్పేసి కూడా పెళ్ళైన వెంటనే కూడా మనకి ఇప్పటికి కాదు వెనకటి నుంచి లెక్క వేసుకుంటే ఈ క్షణం వరకు కూడాను పెళ్ళైన ఏ జంట అయినా ప్రధానంగా ఆ ఊళ్ళో ఉన్నటువంటి దేవతతో పాటు గ్రామదేవత దర్శనం కూడా చేసుకునే ఆచారం మనకు అనాదిగా ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మనకి ఈ బోనాలు కూడాను మనం చేసుకుంటూ గత సంవత్సరంలో ఉన్నటువంటి పంట గ్రాసం ఉన్నది 6 నెలలు గడిచిపోయిన తర్వాత 6 నెలలు ఉంటుంది కదా, ఈ 6 నెలల్లో ఉన్న కొంత పంటని అమ్మవారికి బోనంగా, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆచారం. కొంతమంది చద్దన్నం అంటే పెరుగుతో కూడుకున్నటువంటి అన్నాన్ని అమ్మవారికి పెడతారు, కొంతమంది ఏమో పాలని పరవన్నంగా తయారు చేసి పెడుతూ ఉంటారు. ఈ విధంగా పెట్టి మనకి వేప ఏంటంటే లక్ష్మీప్రదము, వేప చెట్టు లక్ష్మీప్రదము. ఆ వేప ఆకుల్ని ఒక కొత్త కుండలో ఇదంతా పెట్టేసుకొని వేప ఆకుల్ని చుట్టూ పెట్టి దాని మీద ఒక ప్రమిద పెట్టి దాని మీద నూనె పోసి కుంభ ఒత్తి వేసుకొని వెలిగించుకుంటూ ఆ గ్రామదేవత దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరి జ్యోతి ఎందుకయా అంటే మనం ఇంట్లో నుంచి అక్కడికి వెళ్ళే వరకు కూడాను ఆ జ్యోతి అమ్మవారి స్వరూపంగా భావించి ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి మనము వండిన ఆ పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దాన్నే మళ్ళీ మనం ప్రసాదంగా తీసుకుంటూ మన తోటి వారికి కూడా అది ప్రసాదంగా పెడుతూ ఉంటాము. ఇది మనకు అనాదిగా జరుగుతున్నటువంటి ఆచారం. ఇకపోతే ఈ అమ్మవారికి గ్రామదేవతలకు చాలామంది జంతువులు కూడా ఇస్తూ ఉంటారు. ఈ జంతువులు ఎందుకు ఇస్తారు అంటే మన గ్రామంలో ఉన్నటువంటి ఏదైనా కానీ వెనకట సంగతి చూసుకున్నట్లయితే మన గ్రామంలో ఉన్నటువంటి ఏదైనా దుష్ట శక్తులు వస్తున్నాయి అని అనిపిస్తే ఈ బలి ఇవ్వటం ద్వారా ఆ దుష్టశక్తి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది అన్నట్లుగా బలులు ఇస్తూ ఉంటారు. కానీ చాలా వరకు సాత్వికమైనటువంటి రీతిలోనే అమ్మవారిని పూజిస్తూ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఈ బలులు ఇవి ఇవ్వటం అనేది ఆచారంగా వస్తూ ఉంది, కానీ అమ్మవారికి ఆ జీవి కూడా అమ్మవారి సృష్టే కదా, మనం ఎంతో ఆ జీవి కూడా అంతే. అందుకే భగవద్గీతలో అన్ని జీవులలో కూడాను ఉండే ఆత్మశక్తి ఒకటే అని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు కూడా చెప్పి ఉన్నారు కదా. ఆ విధంగా ఆలోచిస్తూ కాకపోతే మన తృప్తి కోసము గుమ్మడికాయలు, కొబ్బరికాయలు ఇవి అమ్మవారికి సమర్పించుకుంటూ మనం చేసిన ఈ బోనాలు అమ్మవారికి సమర్పించుకుంటూ చేసుకున్నట్లయితే మనకి చాలా శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడాను ఈ ఆషాఢ మాసంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ చక్కగా ఆ గ్రామదేవత, మన ఇష్టదేవత, మన కులదేవత వీరి అనుగ్రహాలని పొందుతూ తరించాలి అని చెప్పేసి మనకు అనాదిగా ఉన్నటువంటి ఆచారం. అందుకే ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ పండుగలు విశేషాలు ఇవన్నీ కూడాను వచ్చే కారణం ఇదే అనమాట. ఆషాఢ మాసం నుంచే మనకు ప్రతి పండగ కూడాను మొదలవుతూ వస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఉన్న పండగలు వేరు, ఆషాఢ మాసం నుంచి వచ్చే పండగ వేరు. తొలేకాశి ఇటువంటివన్నీ కూడాను ఇక్కడి నుంచి ప్రారంభం అవుతూ ఉంటాయి. ఇలా అనేక రకాలైనటువంటి దేవతల్ని పూజించే ఆచారము, అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలు
ఉన్నటువంటిది మొత్తం కూడాను ఈ ఆషాఢ మాసం నుంచి మొదలవుతూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో వెనకట వారు ఏ విధంగా అయితే మనకు సూచించారో ఆ విధంగా నూతన వధూవరులు కూడాను ఉంటూ వారి వారి ఆరోగ్యాల్ని మన వెనకట సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఉండాలి. ఇలా ఉండటం వల్ల మనకు ముందు ముందు కూడా ఇదే మన తర్వాతి తరం వారు కూడా పాటిస్తూ వారి వారి ఆరోగ్యాలను కూడా కాపాడుకుంటూ ఉంటారు. మనం ఎంత అభివృద్ధి చెందినా కానీ మన సాంప్రదాయాలని పాటించడం అనేది విశేషమైనటువంటి విషయం. ఎందుకు అంటే మన భారతదేశంలో మన సాంప్రదాయాలే మనకు వెన్నుముకగా ఉంటూ ఉన్నాయి. ఏ ఏ ప్రాంతానికి సంబంధించిన ఆచారాలు ఆయా ప్రాంతంలో వెన్నుముకగా నిలబడుతూ ఉన్నాయి. మనకు వెన్నుపూస ఉంటేనే కదా మన శరీరం నిలబడేది. అలా ఆచార వ్యవహారాలు ఉంటేనే మన హిందూ ధర్మము, మన సనాతన ధర్మము, మన వేదములు ఇవన్నీ కూడాను నిలబడుతూ ఉంటాయి. ప్రతి దానికి కూడా ఒక్కొక్క అర్థాన్ని తీసుకుంటూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో అనేక రకాలైనటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మనం తీసుకునేటువంటి విషయం ఏంటంటే నూతన వధూవరులది ఒకటి, మనకు వచ్చేటువంటి ఈ గురు పౌర్ణమి, అనాది పండుగలు ఒకటి, ఈ విధంగా ఈ బోనాలు ఇటువంటి అన్నీ కూడాను తీసుకుంటూ ఉండి ఆయా దేవతల అనుగ్రహం పొందుతూ సుఖంగా ఉంటారు అని చెప్పేసి సిటీ విజన్ ఛానల్ ద్వారా నేను కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం.